బెట్టింగ్ యాప్ల నిర్వహణ వ్యవహారంలో తవ్వే కొద్దీ పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లే బయటకు వస్తున్నాయి. ముందు యూట్యూబర్లతో స్టార్ట్ అయ్యి టీవీ యాంకర్ల దగ్గర నుంచి సినిమా సెలబ్రిటీల వరకు హీరోల వరకు పాకేసింది. ఈ నేపథ్యంలోనే లోక్సభలో సైతం ఈ బెట్టింగ్ యాప్ల మీద ఒక పెద్ద చర్చ అయితే నడిచింది. ఫైనల్గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు అనేది లోక్సభ స్పష్టం చేసింది ఫైనల్గా. అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్లు అలాగే గేమింగ్లు రాష్ట్రాల పరిధిలోని అంశాలన్నీ వాటిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. వాటి కట్టడికి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందన్నారు. డిఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఈ నేపథ్యంలో బదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ నిషేధించింది అనేది దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా అని మారన్ ఘాటుగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వైష్ణవ్ నుంచి అంతే సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర నైతికతను ప్రశ్నించే హక్కు మారన్కు లేదు అన్నారు. రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య వ్యవస్థను అనుసరించి దేశం వ్యవహరిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ అలాగే గేమింగ్ అంశాల మీద చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చింది. దయచేసి సమాఖ్య నిర్మాణాన్ని అర్థం చేసుకోండి అంటూ సూచనలు చేశారు. అంటే రాష్ట్రాల పరిధిలోని అంశమే ఇది. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని కూడా వెల్లడించారు. అంటే ఇక నుంచి ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేములకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చు. అవసరమైతే వాటిని నిషేధించవచ్చు. తమ రాష్ట్రానికి అనుమతి ఇవ్వకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఒక నిర్ణయం తీసుకునే వెసులుబాటు అధికారం కూడా ఉంది. ఇది లోక్సభ స్పష్టం చేసింది.